కష్టపడ్డాం మేము. ఆ రోజు మేము ఎంపీలుగా ఉన్నాం 2014 2019 వరకు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించినాం మేము. దాదాపు 95% లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో బట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేసినాం. వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి. మీరు దాంట్లో ఏళ్ళు పెట్టినంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్చుతామని చెప్పిర్రు. ఏది మన తెలంగాణ సింబుల్ని, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మార్చుతామని చెప్పిర్రు. గట్ల గిట్ట గివిట్లా మార్చుడు పీర్చుడు అని మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది. నేను నిరుద్యోగ యువకుల తరఫు కోరే రిక్వెస్ట్ ఏంటంటే మన తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ పిల్లలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు, ఒక విధంగా అభివృద్ధి జరగలేదు. తెలంగాణ లోపల చాలా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నాయి. పూర్వపు ఆదిలాబాదు, పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా, అంటే ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ తరగతులు, పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, పదే కోదండరామ్ గారి పేరు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పాపము ఉద్యమ కాలంలో జేఏసీలో పనిచేసారు. తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడారు కదా. కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి, పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు. కాబట్టి నిన్నదాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళకి మీకు పని చేసేటువంటి శక్తి మీకు వచ్చింది, మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి. కాబట్టి ఈ 1,99,940 ఉద్యోగాన్ని తొందరగా ఒక 20 రోజుల పాటు ఐడెంటిఫై చేయాలి. ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు మేము ఇచ్చిన 1,60,000 ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినామనేది మా దగ్గర లెక్క ఉన్నది. వెరీ ఈజీ ఇది. యానిమల్ హస్బెండరీ కోఆపరేషన్ డిపార్ట్మెంటు, యానిమల్ హస్బెండరీ డైరీస్ డెవలప్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంటు, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేరు, ఎనర్జీ సెక్రటరీలా 52,000 ఉద్యోగాలు, తర్వాత ఎన్విరాన్మెంట్లో 2,000 ఉద్యోగాలు, ఫైనాన్స్ సెక్రటరీలో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, మెడికల్ అండ్ హెల్త్ లోపల 6,121, తర్వాత హోమ్ సెక్రటరేట్ అంటే 31,185, ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు, తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో 20, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 895, అప్పుడు ఏఈలను రిక్రూట్ చేసాం. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ 55, లా డిపార్ట్మెంట్లో 12 మంది, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3,745, ఈ స్కూల్ టీచర్లు మైనారిటీ స్కూల్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 1,957, తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట 10,763, ఇది మన గ్రామాల్లో పట జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 474, రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,543, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్కూల్ టీచర్స్ 9,143, ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నాయి అన్నీ కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ phase 1 phase 2, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఇది వరకంటేనో పాత ప్రభుత్వం, ఇది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క. ఇది 1,60,083 మంది. ఏమన్నారండి వీళ్ళు ఎన్నికల ప్రచారం అప్పుడు? నింపలేదు నిరుద్యోగాలు ఎక్కువ ఉద్యోగం నింపలేదని. నింపినాం 1,60,083 మంది నింపినాం. 42,000 పరీక్షలు రాసుకున్నారు. వాళ్ళకు నిన్న మొన్న వస్తుంది. ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 7,000 మంది నర్సులకు నింపినట్టు చెప్పాడు. ఆయన నోటిఫై చేసిండా? ఆయన ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా? ఆయన పరీక్షలు పెట్టిండా? ఆయన రిక్రూట్ చేసిండా? సరే, ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైనా పాత ముఖ్యమంత్రి పోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కుర్చీ ఒకటే కదా. కాబట్టి ఆయన ఏడాలని తప్పుపడతలేను. కానీ ఒక్క మాట
ఇది నేను నింపలేదు, కేసీఆర్ నింపిండు, నేను ఇస్తున్నా అని చెప్తే ఎంత మంచుకోండు. మళ్ళీ ఇంకా 15,000 ఇస్తున్నా అన్నాడు. 15,000 కూడా గత ప్రభుత్వం నింపినే, అవి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి పోలీస్ కానిస్టేబుల్స్. అది గత 1.5 year నుంచి వెళ్ళి రన్నింగు, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగి పర్ఫెక్ట్గా ఇప్పుడు లెటర్లతో సహా వాళ్ళకి రెడీ అయి ఉన్నాయి పోస్టింగ్ ఆర్డర్స్. అవి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇచ్చింది. నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 60 ఉద్యోగాలతో స్టార్ట్ చేసాడు. ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బోని మొదలు పెట్టాడు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 60 ఉద్యోగాలతో బోని పెట్టారు. తప్పులేదు, 60 నేనేం తప్పుపడతలేను. కానీ ఈ 1,99,940 మాత్రం ఒక నెల రోజుల పాటు ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి, గీ డిపార్ట్మెంట్లో అని చెప్తే పిల్లలు చదువుకుంటారు. మీరు అన్నట్టు December 31, 2024 వరకే ఇవ్వండి. ఎందుకంటే అంత తొందరగా జరగలేదు, నింపలేము. నేను కూడా ఒక మన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఏది పడుతుంది మాట్లాడద్దు కదా, టైం పడుతుంది. మీరు మంచిగా నింపండి, 2 లక్షల ఉద్యోగాలు నింపండి. కానీ December 31 నింపండి. కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఈ February మాసంలో చెప్పాలి. దీని వాయిదా లేదు. ఎందుకంటే ఇది 5 నిమిషాలు దొరుకుతుంది లెక్క. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అనేది మీరు చిత్తశుద్ధి నుండి మీరు మీ చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చి, మీ అన్ని డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని వారం రోజులు రమ్మంటే వాళ్ళు వారం రోజుల పడి లెక్కలు పట్టుకొని వస్తారు ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా అని చెప్పి. ఎందుకంటే కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 2 లక్షలు నేను చెప్పాను కదా. కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేయండి, మంచిగా ప్రకటన చేయండి, పరీక్షలు పెట్టండి, పిల్లల్ని రిక్రూట్ చేయండి. జై తెలంగాణ.